లక్ష్మీదేవిని పాలస్తీనియన్లు, యూదులు లేదా కెనానియన్లు లచమ అనే పేరుతో పూజించేవారు. 3200 సంవత్సరాల క్రితం నుండి సియోన్, జెరూసలేం ప్రాంతాల్లో లచమాదేవి యొక్క ఆరాధన ఉందని పురావస్తు శాఖ పరిశోధకులు తేల్చి చెప్పారు. భారతీయ లక్ష్మీ దేవత వలె కెనానియన్ల లచమాదేవత కూడా సంపద, భోగాలు ప్రసాదించే దేవతగా వాళ్ళు ఆరాధించేవారు. ఇక్కడ లచమ అనే పదం లక్ష్మి అనే పదం నుంచి వచ్చింది. ఇప్పటికీ కూడా దక్షిణ భారతదేశంలో లక్ష్మి అనే పేరుని లచమి, లచమి, లక్ష్మి, లచ్చమ్మ అని వివిధ రకాలుగా పలుకుతారు. హెబ్రీయులు జెరూసలేం ప్రాంతానికి చేరుకోవడానికి కొన్ని వేల సంవత్సరాలకు పూర్వమే కెనానియన్లు లచమాదేవత కోసం ఒక ఆలయాన్ని నిర్మించారు. కెనానియన్లు లచమాదేవత కోసం నిర్మించిన ఆలయాన్ని బెయిట్ లచమ అని పిలిచేవారు. ఇక్కడ బెయిట్ అనగా ఇల్లు అని అర్థం, లచమ అనగా సంపదను ప్రసాదించే దేవత అని అర్థం. బెయిట్ లచమ ఆలయం ఉంది కాబట్టి ఈ ఆలయం ఉన్న ప్రాంతాన్ని బెయిట్ లచమ అని పిలిచేవారు. కాలక్రమంలో బెయిట్ లచమ కాస్త బెత్లెహేమ్గా మారింది.